అడవిని అయితే కాలుస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు అగ్గి పెట్టడం వల్ల ఇదంతా కాలిపోయింది. ఉండే ముళ్ళులో తెలియలా, ఇప్పుడు కొత్తగా వచ్చిందో తెలియలా. ఫ్లవర్స్ చూడండి, ఏం ఫ్లవర్. మాకైతే దోలు తీర్చేస్తాడేమో మేబీ. టౌన్ కూడా కనిపిస్తా ఉంది ఈ హైట్ లోంచి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు SVCS బ్లాగ్స్. నేను మీ చంద్రశేఖర్. ఇప్పుడు నేను మా ఊరి దగ్గర ఒక చిన్న కొండ అయితే ఉంది. ఆ కొండ మీదకి అయితే వచ్చి కూర్చొని ఉండా. ఈ కొండ మీద ట్రెక్కింగ్ చేసి మీకైతే కొంచెం ఈ కొండని, మా ఊరి సరౌండింగ్స్ని, వీటిని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చిన. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచిగా ఉంటుంది వీడియో అయితే. ముందైతే వీడియోకి లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తాను కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడంలే, లైక్ కూడా చేయడంలే. మీరు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు లైక్ చేసుకుంటేనే నా వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుంది. మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మన ఛానల్ ఇంప్రూవ్ కావాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి, కమెంట్ కూడా చేయాలి. వీడియో క్వాలిటీ ఎట్లుంది, ఆడియో క్వాలిటీ ఎట్లుంది, నేను ఎట్లా ప్రజెంట్ చేసుకుంటానా మీ ముందు అనేది మీరైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు నేను ఉండే ప్లేస్, మా ఊరు సరౌండింగ్స్ ఇవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తా. లాస్ట్ వరకు చూడండి. ఇదో గైస్, మీరు చూస్తే ఇక్కడ మొత్తం ప్లేన్గా కనిపించే ప్లేస్ మొత్తం మా ఊరు పక్కన ఉండే చెరువు. మీ ఊరు పక్కన అంటే ఏ ఊరు అని కూడా మీరు అడగచ్చు. మాది కడప జిల్లా, బద్వేలు. ఇది వచ్చేసి బద్వేలు చెరువు అనమాట. ఇది మొత్తం బద్వేలు చెరువు. ఈ ఇయర్ కాసిన ఎండలకి మొత్తం అయితే ఎండిపోయింది ఇప్పుడు. ఇది వచ్చేసి మేము ఉండే కొండ, ప్రజెంట్ మేము ఎక్కిన కొండ. మాకైతే స్టార్టింగ్లోనే బిక్కి చెట్టు ఒకటి కనిపించింది. ఇదిగోండి చిన్న చిన్న కాయలు, పర్లే బాగానే ఉన్నాయి. ఇప్పుడు మేబీ ఇవి కొంచెం మాగడానికి అయితే ఇంకా కొంచెం టైం పట్టచ్చు. నేను ఎక్కింది కొంచెమే. మా సిచ్యువేషన్ చూడండి. మేము ఏం చేసినామంటే షూ వేసుకోరాలి బిల్డప్గా. ఏముంది మామూలే సరదాగా అనుకొని వచ్చినాం. షూ వేసుకోకుండా బాత్రూంలో వాడే చెప్పులు వేసుకొని వచ్చినాం. దీంట్లో ముందుండే ముళ్ళులో తెలియలా, ఇప్పుడు కొత్తగా వచ్చినాయో తెలియలా. మేము ఎక్కేటప్పుడు ఈ రాళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆ ముళ్ళు చెప్పుల్లోంచి మా కాళ్ళలోకి దిగబడతాయి. ఏం చేయాలి, ఆగి తీసుకుంటా ఉన్నాము. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూడండి, ఏం ఫ్లవర్స్ నాకు కూడా తెలియదు కానీ చూడడానికి మాత్రం భలే అట్రాక్టివ్గా ఉన్నాయి. దూరం నుంచి చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చినాయి. ఒకవేళ మీకు కన్నా ఏం ఫ్లవర్స్ కాదు ఫ్రెండ్స్, ఇది ఇందా నేను చెప్పినా కదా బిక్కికాయల చెట్టు ఇది. నేను ఈ ఆకులు, ఈ కొమ్మలు చూడకుండా ఫ్లవర్స్ చూసి అట్రాక్ట్ అయిపోయి ఫ్లవర్స్ గురించి మాత్రమే మాట్లాడినా. ఇదైతే బిక్కికాయల చెట్టు. నాకు తెలియదు బిక్కికాయల చెట్టుకి ఫ్లవర్స్ ఇట్లా ఎల్లో కలర్లో ఉంటాయి అని. కొంచెం కొండపైకి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఇంట్రొడక్షన్లో చూపించిన వ్యూ ఇది చూడండి ఒకసారి. ఇప్పుడే మన మామ, సూర్యుడు మామ కూడా వచ్చేసిండు. మాకైతే దోలు తీర్చేస్తాడేమో మేబీ. పర్లే, వీ కెన్ మేనేజ్. ఇప్పుడు మనం ఆ పైకి పోవాలా. ఇప్పటికి చాలానే వచ్చినాం. నిజంగా మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా అప్పుడప్పుడు ఇట్లాంటి అడ్వెంచర్లు చేస్తేనే ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. ఏ మాటకు ఆ మాట చెట్లు మాత్రం అక్కడొకటి ఉన్నా మంచిగా ఉన్నాయి బ్రో. గాయ్స్, అప్పుడే ఆయాసం వచ్చింది నాకు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాళ్ళు బోధ మంచి ఫీల్ ఇస్తున్నాయి. ఇంకా ఎనర్జీ వస్తుంది పైకి ఎక్కడానికి. ఎక్కుదాం ఒకసారి చూడండి, ఇక్కడ కూడా చూడండి ఒకసారి. మీరు కొండలు బాగున్నాయి, రాళ్ళు బాగున్నాయి, చెట్లు బాగున్నాయి, అడ్వెంచర్ చేయండి అని చెప్పి మీరు ఇంకో అడ్వెంచర్ చేశారు, దెబ్బతింటారు. మనం పోయే దోవలు ముళ్ళు బ్యాడ్ లక్ అందింటే మేము షూ వేసుకురాలే. ఇది ఇలాంటి కంప కాళ్ళ కింద ఉన్నప్పుడు అడిగడికి లేచి వచ్చింది స్కిన్. కావాలంటే చూపిస్తా చూడండి, కనిపిస్తుందా లేదా మీకు? ఇదిగో అట్లుంటుంది. అందుకే షూ వేసుకురావాలి. సేఫ్టీ ఇంపార్టెంట్ గాయ్స్. ఈ కాయలు ఏంటి ఒకసారి మీరు తెలిసి కమెంట్ చేయండి. కుంట్లు పాములు లెక్క ఉన్నాయి బ్రో. అగైన్ బిక్కి చెట్లు మాత్రం ఇప్పుడు నేను ఎక్కే కొండ మీద భయంకరంగా. ఓ మై గాడ్, బిక్కి చెట్లు మాత్రం నేను ఎక్కే కొండ మీద భయంకరంగా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకో బిక్కి చెట్టు. ఇదిగో కాయలు కూడా చిన్న చిన్న కాయలు అయితే. ఇది సీజనో కాదో తెలియదు కదా నాకు. చిన్న చిన్న కాయలు అయితే చాలా ఉన్నాయి ఈ చెట్టుకి. మీకు ఎవరికన్నా కావాలంటే కమెంట్ చేయండి, అడ్రస్ పెడతా.
ఇక్కడ నుంచి ఈ వ్యూ చూడండి గాయస్, ఆ కాలువలా కనిపిస్తుంది కదా, ఆ వ్యూ అయితే నిజంగా చూడడానికి చాలా బాగుంది. ఈ గాలికి నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు నాకైతే, బట్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. పర్టికులర్గా ఆ కాలువ ఏదైతే కనిపిస్తుంది మధ్యలో, ఇందాక నేను అడిగినా కదా ఈ కాయలు పాముల్లాగా ఉన్నాయి అని చెప్పి, ఇదే ఆ చెట్టు. ఇందాకైతే ఎండిపోయింది, ఇదే ఆ చెట్టు. ఆకులు మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇది ఏం చెట్టు ఒకసారి తెలిస్తే మీరైతే కమెంట్ చేయండి. ఈ వ్యూలో కుంట్లు కుంట్లు ఉండే రోడ్డు మీద నుంచి బస్సు అయితే వస్తూ ఉంది. మాకు చూడడానికి భలే ఉంది. జూమ్లో అవుతా చూడండి ఒకసారి, ఏమన్నా కనపస్తుందేమో. అదిగో జూమ్లో అయినా కాబట్టి మీకు మంచిగా అనిపించకపోవచ్చు, బట్ ఒరిజినల్ వ్యూ మాత్రం వేరే లెవెల్. ఇక్కడ దాకా బాగానే వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రైట్గా ఉంది కొండ చూడండి, చాలా స్ట్రైట్గా ఉంది. జారిపోతాను ఈ కాళ్ళు పెడితే. లుక్ అట్ మై బ్రో. చాలా స్ట్రైట్గా ఉంది బ్రో ఇక్కడ. అంటే మనం పైకి వచ్చేసినాం, మ్యాక్సిమం పైకి వచ్చేసినాం, అందుకే ఈ కొంచెం అయితే స్ట్రైట్గా ఉంది. చూద్దాం, ఇక్కడ దాకా వచ్చినాం కదా, ఈ కొంచెం చూసేద్దాం. వచ్చేసినాం, పైకి వచ్చేసినాం. ఫైనలీ వీ హ్యావ్ అరైవ్డ్. కిందంతా ఇక్కడ పైకి వచ్చిన తర్వాత మొత్తం ఇట్ ఈజ్ లైక్ ప్లెయిన్గా చదరంగా ఉంది. వారే వా, ఎక్కడ? ఓ మై గాడ్, అక్కడ వెనకాల కనిపించింది కదా, అదొక్కటి ఇంకో స్టెప్ గాయస్. అదొక్కటి ఎక్కేసినామంటే మీకు కింద నుంచి చూపించిన కొండ మొత్తం ఎక్కేసినట్టు. ఇంత దూరం వచ్చినాం కదా, అది కూడా అయిపించేద్దాం. చూడండి, మ్యాక్సిమం పైకి వచ్చేసినాం. పైకి వచ్చిన తర్వాత ప్లెయిన్గా ఉంది, చదరంగా ఉంది. మీకు తెలీదు, కింద ఉన్నప్పుడు గాలి చాలా తక్కువ తగిలేది. కొండ పైకి వచ్చిన తర్వాత గాలి వస్తూ ఉంది, భయంకరంగా ఉంది. భయంకరంగా అంటే మేము ఇప్పటిదాకా పైకి ఎక్కినాం కదా, చాలా అంటే చాలా స్వెట్ వచ్చింది. ఆ స్వెట్కి ఈ గాలి తగులుతూ ఉంటే ఆహా. ట్రెక్కింగ్ ప్లాను 3 days నుంచి పోస్ట్ పోన్ అవుతానే ఉంది. ముగ్గురు వద్దాం అనుకున్నాం. మా ఫ్రెండ్ గాడు ఈరోజు నాకు పని ఉంది, రేపు వస్తారా? సరే రేపే పోదాంలే బ్రో. రేపు పోయింది, ఇప్పుడు ఎల్లుండి అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. మేము ప్లాన్ చేసినప్పటి నుంచి పర్లేదు. అందుకే ఎవరైనా సరే మీరు ఒక ప్లాన్ వేసుకుంటే, ఎవరు వచ్చినా రాకపోయినా మ్యాక్సిమం ట్రై చేయండి. ఎవరు రాలేదనుకో యూ కెన్ మూవ్ ఆన్. కొంచెం సేఫ్ ప్లేన్ అనిపిస్తే మీరు ఒక్కరైనా సరే, మీకు అనిపించింది మీరు చేసేయండి. మీకు ఏదన్నా అనిపించింది, మీరు ఒకటి ఈ పని చెయ్యాలి అనుకున్న తర్వాత ఆ పని చేసేసిందంటే ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్. ఇంత పైకి వచ్చినందుకు వీఆర్ ఫీలింగ్ వెరీ 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 గుడ్. చూడండి అసలు ఏమన్నానా. పోదాం ఇంకొంచెం పైకి. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కలేకపోయినా మా ఊరి పక్కన ఉండే ఈ కొండైనా ఎక్కలేమా గాయస్? ఈరోజు ఈ కొండే మీరందరూ సపోర్ట్ చేస్తే ఏదైనా ఎక్కుతాం. ఏదైనా ఎక్కి మీకు చూపిస్తా. నేను చూడడమే కాదు, ఏదైనా ఎక్కి మీకు కూడా చూపిస్తా. ప్లీజ్ 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 అందరు సపోర్ట్ చేయాలి. చాలా హైట్కి వచ్చేసినాం గాయ్స్. లుక్ అట్ దిస్ వ్యూ. మామూలు గాలి తోలట్లా. నా వాయిస్ వినిపిస్తుందో లేదో మీకు? మొన్న మేము జోలో చిప్ ఛాలెంజ్ చేసినాం కదా, అక్కడ కింద రోడ్ లా కనిపిస్తుంది చూడండి. అక్కడే మేమైతే జోలో చిప్ ఛాలెంజ్ చేసినాం. అక్కడి నుంచి చూసినప్పుడు ఇది పెద్ద కొండ, మేము ఎక్కలేము అనేటోళ్ళు మా ఫ్రెండ్స్ కూడా. Finally we are here. Look at this view.
గమనిస్తే దూరంగా బద్వేల్ అని చెప్పిన కదా టౌన్, ఆ టౌన్ కూడా కనిపిస్తూ ఉంది ఈ హైట్ లోంచి. మా ఊరి వ్యూ అయితే మేము ఇంత హైట్ నుంచి ఎప్పుడు చూడలా. ఒకవేళ చూసినా వేరే ప్లేస్ నుంచి తక్కువ హైట్ నుంచి చూసినా కానీ ఎట్లయితే ఎప్పుడు చూడలా. కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేస్తా, విజువల్స్, మేము ఉండే ప్లేస్ అవి మొత్తం లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పటిదాకా వీడియో చూసిండ్రు కదా, ఎంతో కష్టపడి ఇష్టపడి కొండ పైదాకా వచ్చి మీకైతే విజువల్స్ మొత్తం చూపించిన. నాకు తెలిసినంత వరకు నాకైతే వ్యూ మొత్తం నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటానా. వీడియో నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో క్వాలిటీ ఎట్లుంది, ఆడియో క్వాలిటీ ఎట్లుంది అనేది అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అట్లే మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని మన ఛానల్ని రికమెండ్ చేసి మనకైతే సపోర్ట్ చేయండి. మీరు కనుక సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వీడియోస్, ఇట్లాంటివి కాదు ఇంకా గొప్పగా అయితే మీకు ప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఖచ్చితంగా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తా ఉన్నా. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తానా. మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.